భక్తులందరికీ హరే కృష్ణ. సర్వసాధారణంగా ఈ జగత్తులో ప్రతివారు కూడా ధనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వింటూ ఉంటాం, స్వామి డబ్బు లేకపోతే అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోరు, బంధువులు కూడా మా ముఖం కూడా చూడరు డబ్బు లేకపోతే. ఈ సమాజంలో డబ్బు లేని వాడికి ఎటువంటి విలువ ఉండదు అని అంటూ ఉంటారు. కనుక డబ్బు కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటారు జనులు. అసలు లేనివారు ఎంతో కొంత డబ్బు కోసం ప్రయత్నిస్తారు. కాస్త డబ్బు ఉన్నవారు ఇంకా కావాలి అని ఎంతో జీవితాంతం డబ్బు కోసం ప్రయత్నిస్తుంటారు. ధనం లక్ష్మీదేవి అందరికి కావాలి. స్వయంగా లక్ష్మీదేవి సముద్రం నుండి ప్రకటమైనప్పుడు దేవతలు, ఋషులు, మునులు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు, లక్ష్మీదేవి నాకు కావాలి అంటూ. స్వయంవరంలో బ్రహ్మ లక్ష్మితో అన్నారు, అమ్మా, ఎవరైతే నీకు ఇష్టమో వారికి ఈ యొక్క వరమాల వెయ్యి, వారు నీ భర్త అవుతారు అని బ్రహ్మ అన్నారు. లక్ష్మీదేవి సర్వసాధారణంగా దోషాలు చూస్తుంది. దోషాలు ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నురాలు కాదు, కోపం వచ్చేస్తుంది. లేదు నేను ఇష్టపడదు ఆవిడ. ఎప్పుడైతే దేవతలు ఇటువైపున ఋషులు, మునులు అందరూ ఎంతమంది సృష్టిలో ఉన్నారో అందరూ కూర్చున్నారు అక్కడికి వెళ్ళి. లక్ష్మీదేవి ఎవరికి అక్కర్లేదు, అందరికి కావాలి లక్ష్మీదేవి. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంద్రుని చూసింది, అరే వీడు కాస్త బాగానే ఉన్నాడు కానీ అహంకారం ఎక్కువ ఆవిడికి. ఎప్పుడు పదవి కోసం ఎటువంటి చెడు పనైనా చేస్తాడు వీడు అంటూ ప్రతి వారి యొక్క దోషాన్ని చూడటం మొదలుపెట్టింది. కుబేరుని చూసింది, చివరికి శివుణ్ణి చూసి కూడా వేషం అమంగళం. బాగానే ఉన్నారు కానీ వేసుకున్న వేషం అమంగళం అంటూ ప్రతి వారి దోషాన్ని చూడటం మొదలు పెడుతుంది లక్ష్మీదేవి సర్వసాధారణంగా. ఎప్పుడైతే నారాయణుని చూసింది, నారాయణుడికి పూలమాల వేసింది, నారాయణుని వరించింది లక్ష్మీదేవి. శాస్త్రంలో చెప్పబడ్డాయి 5 రకాల దోషాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వారిని లక్ష్మీదేవి త్యజిస్తుంది, త్యాగం చేసి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. నారాయణలో కూడా ఈ 5 రకాల దోషాలు ఉంటే నారాయణను కూడా వదిలేస్తుంది. చూడండి, సర్వసాధారణంగా లక్ష్మీదేవిని ఎవరు కూడా కట్టేసేయలేరు. కానీ ఈ 5 రకాల దోషాలు ఉంటే కట్టేసినా కూడా ఆవిడ వెళ్ళిపోతుంది, ఆవిడ ఉండదు. సర్వసాధారణంగా అంటారు, స్వామి మేము ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో డబ్బు కూడబెడుతున్నాము కానీ ఉండడం లేదు. ఈ 5 రకాల దోషాలు ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉండదు. ఏంటి 5 రకాల దోషాలు? కుచైలినం దంతమలోపధారిణం బహువాసినం నిష్ఠూరభాసినం చ సూర్యోదయే చాస్తమితే శయాణం విముంచతి శ్రీర్ యది చక్రపాణి. ఇప్పుడు చేతిలో చక్రం పట్టుకొని ఉంటారు ఎవరు? నారాయణుడు. ఈ 5 రకాల దోషాలు నారాయణలో ఉన్నా కూడా లక్ష్మీదేవి నారాయణను కూడా వదిలేస్తుంది. చూడండి, ఏంటి 5 రకాల దోషాలు? కుచైలినం, అశుభ్రమైన వస్త్రాల్ని ధరించటం.
చిరిగిపోయిన వస్త్రాలని ధరించటం. ధరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదండి, వెళ్ళిపోతుంది. నేను ఇక ఉండను. కనుక శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఎప్పుడు కూడా. ఇక చిరిగిపోయిన వస్త్రాలని ఎప్పుడు కూడా ధరించకూడదు. ఈ రోజుల్లో మంచి బట్టలను కూడా చింపేసుకొని వేసుకుంటున్నారు. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. చిరిగిపోయిన బట్టలు, ఎంత పొట్టి బట్టలు వేసుకుంటే అంత ఫ్యాషన్ ఈ రోజుల్లో. నిజానికి కుచైలీనం, శుభ్రమైన వస్త్రాలు అంటే కొత్త వస్త్రాలని కాదు, ఉన్న వస్త్రాలని శుభ్రంగా ఉతికి మంచి వస్త్రాలని, శుభ్రమైన వస్త్రాలని వేసుకోవాలి. పవిత్రమైన వస్త్రాలు, పవిత్రం అంటే శుభ్రమైన వస్త్రాలే పవిత్రమైన వస్త్రాలు. ఆ వస్త్రాన్ని ధరించాలి. చిరిగిపోయిన వస్త్రాన్ని ఎప్పుడు కూడా ధరించకూడదు. కుచైలీనం, దంతమలోపధారీనం. ఇక దంతాలు అంటే పళ్ళు శుభ్రంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. మరి వ్యసనం, తంబాకు, గుట్కా, తాంబూలము ఈ విధంగా సేవించేవారు పళ్ళు తెల్లగా ఎప్పుడు ఉండవు. ఇవన్నీ వ్యసనాలు అన్నమాట. ఒక్కపొళ్ళు, రకరకాల ఒక్కపొళ్ళు దొరుకుతున్నాయి, సుపారీలు, ఇవి అవి అని చెప్పి వాటిని సేవించే వారి యొక్క పళ్ళు తెల్లగా ఎప్పుడు ఉండవు. అందుకే ఇక్కడ దంతమలోపధారిణం, దంతాలు పరిశుభ్రంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. వారి దగ్గర లక్ష్మి ఉంటుంది. లేకపోతే ఇక వ్యసనాలు, గుట్కా, తంబాకు, రకరకాల వ్యసనాలు ఉన్నాయి. ఇక తినడం మొదలుపెట్టారంటే ఇక జీవితాంతం పళ్ళు నల్లగా, పళ్ళు పూర్తిగా పాడేంత వరకు నములుతూనే ఉంటారు. రకరకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి చూడండి ఇప్పుడు. కనుక వ్యసనాలకు గురైన వారి యొక్క దంతాలు అశుభ్రంగా ఉంటాయి, అందవికారంగా ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉండదు. ఇది రెండవ దోషం. ఇక మూడో దోషం ఏంటి? బహువాసినం. ఎక్కువ తిండి తినేవారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు. ఒకసారి చూడండి, ఇక కూర్చున్నారంటే కొంతమంది తినడం మొదలుపెట్టారంటే 1 గంట 2 గంటలు కూడా తింటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, తింటూ ఉంటారు, టీవీ చూస్తుంటారు, తింటూ ఉంటారు, మొబైల్ చూస్తుంటారు, తింటూ ఉంటారు, ఏదన్నా జర్నీ చేస్తుంటారు, తింటూ ఉంటారు, జర్నీ చేస్తారు. 4 గంటలు 5 గంటలు. అక్కడ అమ్మేవారు కూడా టైం పాస్ అని వస్తూ ఉంటారు. ఇక నిజంగా సమయం యొక్క విలువ తెలీదు. ఒక సెకను, ఇప్పుడు చాణక్యులు వారు అంటారు, ఒక్క సెకను, గడిచిపోయిన సెకన్ని కొన్ని కోట్ల బంగారు నాణ్యాలు ఇచ్చి కూడా మనము తిరిగి తెచ్చుకోలేము అని అంటారు. సమయం యొక్క విలువ అటువంటిది. కానీ శాస్త్రజ్ఞానం లేక సమయాన్ని వృధా చేసుకుంటారు. తినే తిండి పేరే టైంపాస్. ఇక జర్నీలో చేసేటప్పుడు తింటూ ఉంటారు. 4 గంటలు ఏం చేస్తుంటాం, తీసుకోండి, తింటూ ఉండండి, సమయం గడిచిపోతుంది అని చెప్పి తింటూ ఉంటారు స్టేషన్ వచ్చేదాకా. ఇక్కడ బహువాసినం. ఇక తినడం మొదలుపెట్టారంటే కాస్త గ్యాప్ వచ్చిందంటే చాలు, మళ్ళీ ఇంకా తిన్నదాని మీద తినడం. ఇంకా అరగలేదు, తిన్నది అరగలేదు, మళ్ళీ కాస్త ఇంకేమన్నా రుచికరమైనవి ఏమైనా కనిపించాయంటే మళ్ళీ వేసుకుంటారు. ఇలా పొట్ట ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. బట్టలు కానీ, ఇప్పుడు బట్టలు చూడండి, జర్నీకి వెళ్ళేటప్పుడు బ్యాగులో ఇంకాస్త అని చెప్పి బట్టలు మనము మరి సర్ది బట్టలు పెడతాం. అరే ఇంకా 2 బట్టలు ఉండిపోయాయి, ఇంకా ఏదో విధంగా సర్ది పెట్టి ఆ 2 బట్టలు కూడా ఆ బ్యాగులో పెట్టేసి, కాస్త బ్యాగు ఎంత పెద్దదైనా కూడా చిరిగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా మనం వదలము. ఇంకా 2 బట్టలు ఉన్నాయని చెప్పి దాంట్లో మళ్ళీ వేసేసి టైట్గా జిప్ అసలు పడదు అయినా కూడా ఏదో విధంగా బలవంతంగా పెట్టేసి జిప్ వేసేస్తాం. అలాగా పొట్ట కూడా వారికి బ్యాగు
ఇక వేసేస్తూ ఉంటారు, ఎంత వేసేస్తుంటారు. మంచినీళ్ళు తాగడానికి కూడా ఇక ప్లేస్ ఉండదు. ఆ విధంగా తింటారు. బహువాసన, ఎక్కువ తిండి తినే వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు. కోపం వచ్చేస్తుంది, అయ్యో నేను ఉండను ఇక్కడ అని అంటుంది. ఇక నిష్ఠూర భాషిణం చ, కఠినంగా మాట్లాడేవారు. ఒక్కోసారి చూడండి వారి పదజాలము చాలా భయంకరంగా ఉంటుంది. ఇంత కఠినంగా మాట్లాడతారు, ఇక వారి ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు. ఒకసారి ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చాలా కఠినంగా మాట్లాడతారు. ఇక వారి యొక్క మాటలు బాణాల్లాగా హృదయంలో గుచ్చుకుంటాయి, ఇంత కఠినంగా మాట్లాడతారు. అటువంటి మాట్లాడే వారి ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు. సర్వసాధారణంగా బంధువులు కానీ ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే, కఠినంగా మాట్లాడే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదండి. కనుక నిష్ఠూర భాషిణం చ, కఠినంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఇతరులకి కష్టం కలిగించే విధంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు చూడండి, శ్రీరామచంద్రుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సరే సుగ్రీవుడు మాటిచ్చాడు, స్వామి ఈ 4 నెలలు వర్షాకాలము, 4 నెలల తర్వాత మా వానర సైన్యాన్ని అంతా 4 వైపులా పంపించి సీతాదేవిని వెతుకుతాము అని చెప్పి మాటిచ్చాడు. మాటిచ్చిన వాడు సుగ్రీవుడు వెళ్ళాడు. కిష్కింధకాండలో భోగ విలాసాల్లో ఉండిపోయాడు. శ్రీరామచంద్రుడు చూశారు, అరే 4 నెలలు వర్షాకాలం, ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా రావడం లేదేంటి. మిత్రుడు సుగ్రీవుడు, లక్ష్మణుడికి భయంకరమైన కోపం వచ్చేసింది. చెప్తాను అని చెప్పి లక్ష్మణుడు ధనుషు బాణాలు పట్టుకొని బయలుదేరాడు. శ్రీరామచంద్రుడు కూడా కోపం ఉంది, కానీ ఎంత మధురంగా మాట్లాడుతున్నారు చూడండి. శ్రీరామచంద్రుడు అంటున్నారు లక్ష్మణుడితోటి, లక్ష్మణ సుగ్రీవుడి చెప్పు, వాలి ఏ వైపు వెళ్ళారు ఆ ద్వారం ఇంకా తెరిచే ఉంది, ఇంకొకరు కూడా వెళ్ళడానికి ఆ ద్వారం ఇంకా తెరిచే ఉందని చెప్పు. చూడండి ఎంత మధురంగా చెప్తున్నారు శ్రీరామచంద్రుడు. కనుక కఠినమైన మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఇది 4వ దోషం. ఇక 5వ దోషం, సూర్యోదయే చాస్తమితే శయానం. సూర్యోదయం సమయంలో, సూర్యాస్త సమయంలో ఎప్పుడు కూడా శయనం పడుకోకూడదు. పడుకున్నారంటే లక్ష్మీదేవికి కోపం వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. సూర్యోదయం, అందుకే బ్రహ్మముహూర్తంలో నిద్రలేయమంటారు మన పెద్దవారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేయమంటారు. ఈ రోజుల్లో ఇక రాత్రి 11-12 గంటలకి అప్పుడు తిని పడుకుంటారండి. పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉందో. 11 గంటలకి బయట రెస్టారెంట్లు అక్కడ తినడం, లేకపోతే 11 గంటలకి వేడివేడిగా ఆర్డర్ చేసి తెప్పించుకోవడం, 11-12 గంటలకి తిని అప్పుడు పడుకుంటారు. మరి 11-12 గంటలకు పడుకున్న వారు ఎన్ని గంటలు లేస్తారు? 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కూడా కావచ్చు. 6 గంటలు 7 గంటలకు లేచిన వారు కూడా అప్పుడే తెల్లారిందా ఏంటి అని అంటారు. కనుక బ్రహ్మముహూర్తంలో కనీసం 4 గంటలకి తప్పకుండా నిద్ర లేయాలి. రాత్రి మీరు తొందరగా పడుకుంటే తెల్లవారుజామున తొందరగా లేయచ్చు. కనుక ఈరోజు ఇక ఏ పని లేదు అని చెప్పి, రోజు లేచే వాళ్ళు కూడా ఈరోజు ఇక ఏ పని లేదు, ఆఫీసు లేదు, ఏం లేదు అని చెప్పి 7 వరకు కూడా పడుకుంటారు. ఈరోజు ఆదివారం 7 వరకు కూడా పడుకుంటారు. అలా పడుకోకూడదు. పడుకుంటే లక్ష్మీదేవి ఉండదు, కోపం వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. సూర్యోదయం సమయంలో, సూర్యాస్త సమయంలో కూడా. కనుక విముంచతి శ్రీర్ యది చక్రపాణి. ఈ 5 రకాల దోషాలు ఒకవేళ నారాయణలో ఉన్నా కూడా
లక్ష్మీదేవి నారాయణని కూడా వదిలేసి వెళ్ళిపోతుందంట. విముంచతి, వదిలేసి వెళ్ళిపోతుంది. శ్రీర్ యది చక్రపాణి కుచైలినం దంతమలోప ధారిణం బహువాసినం నిష్ఠూర భాషిణం చ సూర్యోదయే చాస్తమితే శయానం విముంచతి శ్రీర్యది చక్రపాణి. ఈ 5 రకాల దోషాలు. ఒకటి, కుచైలినం, అశుభ్రమైన వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు ధరించకూడదు ఎప్పుడు, ఇది ఒక దోషం. రెండవది వ్యసనం, రకరకాల వ్యసనాలు ఉన్నాయి. ఏ వ్యసనాల ద్వారా తెల్లగా ఉన్న పళ్ళు కాస్త నల్లగా ఎర్రగా అయిపోయాయి అనుకోండి, ఇది వ్యసనం. మలినత్వం కలిగిన దంతాలు కలిగిన వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి ఉండనే ఉండదు. ఇది రెండవ దోషం. మూడో దోషం బహువాసినం, ఎక్కువ తిండి తినేవాడు. మితంగా తిండి తినాలి ఎప్పుడు కూడా. ఆవశ్యకత సరే, అవసరం ఇంత, అంతే తిండి తినాలి. అది నిజానికి ఎంత రుచికరమైన వస్తువులు మీ దగ్గర పెట్టినా కూడా మీరు తిండిని కంట్రోల్ చేసుకున్నారంటే అన్నీ కంట్రోల్ అయిపోయినట్లే. రోగం కూడా రాదు తిండి కంట్రోల్ చేసుకునే వారి దగ్గర. కనుక బహువాసినం, ఎక్కువ తిండి తినకూడదు. 3. నాలుగవది నిష్ఠూర భాషిణం చ, కఠినంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇక 5వది సూర్యోదయం సమయంలో, సూర్యాస్త సమయంలో ఎప్పుడు కూడా శయనం, పడుకోకూడదు. చూడండి, మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఒంట్లో బాగలేని వారు కూడా ఇంట్లో పడుకుంటే అరే పొదుగుకింది, అరే ఆరైపోయింది సాయంత్రం, ఇంకా కాస్త కూర్చొని పడుకొని ఉండకూడదు అని అంటారు. కనుక ఈ 5 రకాల దోషాలు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండనే ఉండదు. కనుక మనం ఈ 5 రకాల దోషాలు మన దగ్గరికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. హరే కృష్ణ.